ఓకే, రైతు సోదరులందరికీ నమస్కారం. నా పేరు శ్రీధర్. నేను జినోమిక్స్లో ఏబీగా పనిచేస్తున్నాను. ఇప్పుడు నేను మల్కపల్లి గ్రామం, కాస్పేట మండల్, మంచిర్యాల జిల్లాలో ఉన్నాను. ఇక్కడ మన జినోమిక్స్ వారి 205 హైబ్రిడ్ దొడ్డు రకం వరి విత్తనాలు వేయడం జరిగింది. ఇది మనకు 1010 సెగ్మెంట్లో పోతుంది మనకు సెంటర్స్లో. అయితే ఇప్పుడు మనం ఈ రైతు యొక్క ఫీడ్బ్యాక్ ఎలా ఉందో తీసుకుందాం. ఇక్కడ మన జినోమిక్స్ వారి 205తో పాటు వేరే రకం హైబ్రిడ్స్ కూడా వేశారు. మరి దీనికి గల తేడా ఏందో ఒకసారి మనం రైతు మాటల్లో విందాము. మీ పేరేం పేరండి? నా పేరు సత్యనారాయణ. ఏ ఊరిది? ఇది మల్కపల్లి. ఓకే, మాది విలేజ్ ధర్మరావుపేట. వ్యవసాయం ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు? వ్యవసాయం 15 సంవత్సరాల నుంచి. 15 సంవత్సరాలు. మరి వరి విత్తనాలు? వరి 15 సంవత్సరాలు వరి ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనది జినోమిక్స్ 205 వేశారు కదా, ఎన్ని ఎకరాలు వేశారు? ఇది 1 ఎకరం వేసిన, మిగతా 3 జాగాల్లో వేరే సీడ్ వేసిన, వేరే హైబ్రిడ్ సీడ్ వేసిన. మీకు ఇప్పుడు వాటికి దీనికి తేడా ఏం కనిపిస్తుంది? మరి వాటికన్నా ఇదే బాగున్నది. గుళక సైజు కానీ వెయిట్ కానీ, మళ్ళా ఇట్లా కింద పడిపోకపోవడం, వేరే వేసిన సీడ్ కింద పడిపోతుంది. ఓకే, ఇది బాగుంది. అంటే మందులు దానికి దీనికి ఒకటే కొట్టారా, వేరు కొట్టారా ఏమన్నా? మందులు అంటే మామూలుగా ఒకటేసారి కొట్టినా కానీ ఒక 50% అంటే ఒక డోస్ తక్కువతో ఒకటేసారి మందులు కూడా అంతగానే ఏమి వేయాలి. అంత సమానం, దానికి దీనికి ఏమి వేస్తారు అలాగే ఉంది. దానికి దీనికి కానీ ఇది కొంచెం మీకు బెటర్గా అనిపిస్తుంది. ఇది ఒకటి బెటర్ అనిపిస్తుంది. ఏ సంవత్సరం ఇలా లేదన్నట్టు. ఇది ఒక సైజ్ అయినా మంచిగా ఉన్నది. ఇప్పుడు ఇక్కడ మనము చూస్తున్నామండి ఇవి ప్యాన్కల్స్. ఇక్కడ ఉన్న 3 రకాలు ఇవి. అంటే ఇక్కడ ఈ రైతు 3 రకాలు వేయడం జరిగింది. ఇవి 3 హైబ్రిడ్ రకాలే. ఇవి పక్కన 2 ఉన్నాయి. ఇవి 2 వేరే రకం హైబ్రిడ్స్. ఇది GX 205 జినోమిక్స్ హైబ్రిడ్ రకం. ఇది మనకి ఈ ప్యానికల్ హైట్ కానీ లేదా గింజ కానీ మీరు చూసుకున్నట్టయితే మిగతా వాటితో మనం పోల్చుకోలేము. ఇది చూడండి, ఇవి ఇలా ఉంటాయి. అయితే ఈ జినోమిక్స్ వారి 205తో మాత్రమే ఇలాంటి ప్యానికల్ హైట్ కానీ ఇలాంటి గింజ శాతం కానీ గింజలు కానీ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. మిగతా ఏ హైబ్రిడ్లో కూడా ఇలాంటి ప్యానికల్ మీకు కనిపించదు. మనం చూసుకున్నట్టయితే చూడండి, ప్యానికల్ హైట్ వెయిట్ మనం చూసుకుంటే ఇలా ఉంటుంది. ఈ రైతుతోనే కాదు మిగతా రైతులు కూడా ఈ జినోమిక్స్ వారి 205 హైబ్రిడ్ రకం విత్తనాలు వేసుకొని అధిక దిగుబడులు సాధించాలని మేము కోరుకుంటున్నాము. 5-6 డబ్బాలు వెళ్తాయి. పొలం అయితే బాగానే ఉన్నది. ఇక్కడ ఫీల్డ్ చూస్తానికి వచ్చినాము, మాకైతే నచ్చింది. దీన్ని మన యానకాలం కూడా పెట్టుకోవాలని అనిపిస్తుంది. గంట ఎట్లా ఉంది అన్న? గంట కూడా బాగానే ఉంది, పర్వాలేదు. మన ప్యానికుల్ ఎట్లా ఉంది? ప్యానికుల్ కూడా మన వేరే సీట్ కి మన సీట్ కి మీకు ఎట్లా అంటే వేరే సీడు కొంచెం తొక్క అనిపిస్తుంది. ఇది పొడుగు అనిపిస్తుంది. నేను తొక్క ఉంది, ఇది కొంచెం పొడుగు ఉంది. మీరు కటింగ్ చేసినప్పుడు ఒక డబ్బాలో ఎన్ని క్వింటాలు పడుతుంది? ఒక డబ్బాలో 6 క్వింటాలు పడుతుంది. 6 క్వింటాల్ అంటే మీకు 6 మన 5 నుంచి 6 అంటే మినిమం 36 నుంచి 40 క్వింటాల్ దిగుబడి వస్తుంది. 40 క్వింటాల్ వస్తుంది ఖచ్చితంగా. 40 క్వింటాల్ దిగుబడడానికి 40 క్వింటాల్ వస్తుంది. ఓకే, అయితే మాకు కూడా పంట కూడా వానకాలం పంట కూడా ఇప్పుడు చేను మీద చూస్తే కూడా బాగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. మాకు కూడా వానకాలం పెట్టుకోవాలని అనుకుంటాం. ఎకరం పెట్టినా కానీ ఇంకో ఎకరం పెట్టుకోవాలనిపిస్తుంది. ఆల్రెడీ ఫస్ట్ ఒక్కలే తెచ్చినది. ఆరుగురు వచ్చేసారి ఒక 20-30 మంది పెరుగుతారు కావచ్చు. పంట అయితే మంచిగా ఉంటుంది. పంట బాగుందా? పర్వాలేదు. బట్ మీకు ఏదంటే రైతు అయితే పెట్టుకోవాల్సిన పంట ఇది. హ్యాపీ మంచిగా పెట్టుకోవాలని. ఓకే.